అది That is- పోయినాయి అవన్నీ బయట ఉన్నది ఒక పాయింట్, ఇంకొక పాయింట్ ద థింగ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఏ ఎమోషన్ కూడా లేదు ఇప్పుడు. ఇన్స్టెంట్ అయిపోయింది. అంటే ఇప్పుడు గొడవ అయిందనుకో, ఒక ఇంట్లో డిస్కషన్ అయిందనుకో, అది బయటికి రావడానికి చాలా కాలం పట్టేది. దీనికి సగం చండాలు ఉండాలి. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి విడిపోతే ఎందుకు సర్దుకుపోవాలి నేను వాడితోని, అదే ఎందుకు ఉండాలి వాడితోని అని అమ్మాయి అంట. బట్ దాంట్లో Independent. దాంట్లో కూడా 2 పాయింట్స్ ఉంటుంది. ముందు మీరు చెప్పినట్టు డిఫరెన్స్, అబ్యూజివ్ రిలేషన్షిప్ ఉన్నా మంచిగా చూసుకోకపోయినా దే వుడ్ నాట్ డివోర్స్. దట్ ఈస్ ద నెగటివ్. పాజిటివ్ ఇస్ చిన్న చిన్న విషయాలు ఉంటే అది సర్చ్ చేసుకొని దే వుడ్ బీ దర్, దే వుడ్ నాట్ టేక్ ఇట్ అవుట్. ఇప్పుడు హియర్ ఆల్సో దర్ ఇస్ పాజిటివ్ అండ్ నెగటివ్. అబ్యూజివ్ రిలేషన్షిప్ ఉన్నా అది బయట రావడానికి యూ హ్యావ్ అ ఛాన్స్ అండ్ ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు, సొసైటీ యాక్సెప్ట్ చేస్తారు. అబ్యూజ్ అనే పెద్ద మాట బట్ మాట్లాడుతున్నారు. చిన్న చాలా చిన్న చిన్న విషయాలు. ఉన్నాయి. నువ్వు మ్యాట్ ఎందుకు ఇక్కడ పెట్టలేదు, నువ్వు టవల్ ఎందుకు అక్కడ వేసావు, Yeah. అలా చిన్న చిన్న విషయాలకి దట్ ఇస్ అనదర్ నెగటివ్. గొడవడానికి కారణం ఏంటంటే మ్యాజిక్ రోజు రోజుకి పోతుంది. అవును, దట్ ఇస్ అంటే అక్కడ ఏమొస్తుందంటే ఇన్సెక్యూరిటీ, నన్ను ఇలా చూసుకోవట్లేదు, ఆ. ఆ అబ్బాయి ఏమో నాకు ఇది ఇవ్వలేదు. ఈ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న వాటికి వెళ్ళి Expectations ఇద్దరికి ఉండాలి. ఇది ఇక్కడ నుంచి వెళ్ళదు, ఇక్కడ నుంచి కాల్ బయటకు వెళ్తుంది, థర్డ్ పర్సన్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఏంటంటే వీళ్ళని ఎంకరేజ్ చేయడం మొదలవుతుంది. In any నువ్వు ఎందుకు ఉండాలన్నా, relationship, third నువ్వు ఎందుకు person ఇలా ఉండాలి. ఇక్కడ వచ్చినప్పుడు వీళ్ళు ప్రిపరేషన్ మొదలైపోయి ఇవన్నీ బెడ్రూమ్లోకి వస్తుంది. ఇక్కడ డిస్కషన్ అయిపోయి డిఫరెన్స్ అంటే డీవియేషన్ వచ్చేస్తుంది ఇద్దరి మధ్య వచ్చి, నెక్స్ట్ డే పెట్ట సర్దుకొని వెళ్ళిపోవడం. డలి మీ అందరూ చెప్తున్నా, మీ కపుల్స్లో కానీ లవర్స్కి కానీ గొడవ వస్తే మీరే దాన్ని సెటిల్ చేసుకోండి. ఆ అమ్మాయి అయితే పక్క అబ్బాయికి వెళ్ళి చెప్పొద్దమ్మా దయచేసి. నువ్వు అబ్బాయి అయితే పక్కన అమ్మాయికి వెళ్ళి చెప్పు. అమ్మాయి- ఆపోజిట్ జెండర్తో ఎప్పుడు షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు రైట్ టైం కోసం చూస్తావు. ఎస్, నీ 4 గోడల మధ్య నీ బెడ్రూమ్లో ఉండే గొడవ ఏదైనా సరే మీరు సాల్వ్ చేసుకోండి. మీకు ఇబ్బందిగా ఉంది, మీకు షేర్ చేసుకోవడం అవ్వట్లేదు, మీ పేరెంట్స్తో కూర్చోండి. అది కూడా అవ్వట్లేదు, మీ పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదు, పరువు పోతుంది, ఎందుకు మీరు విడిపోతున్నారని వాళ్ళు అనుకుంటే మీ అక్క చెల్లెలతో, మీ అన్నదమ్ములతో, మీ కజిన్స్తో కూర్చోండి. అంతే. ఆఫీస్లో ఉన్న వాళ్ళతోనో, ఫ్రెండ్తోనో, ఫేస్బుక్లో ఉన్నవాడితోనో, సోషల్ మీడియా ఉన్నవాడితో షేర్ చేసుకోకండి అమ్మా. అర్థమైందా? వాళ్ళు చాలా అడ్వాంటేజ్ తీసుకొని మీరు ఇంకా యూ డిజర్వ్ బెటర్, గారిది గుడ్డు, నీకేంటి, ఎందుకు సర్దుకుపోవాలి, అవునా వాడు అలాంటి వాడు అంట అని చెప్పి అవతల వ్యక్తి గురించి ఇంకో 2-3 మాటలు పెట్టారు. దయచేసి అలా చేయొద్దు. చాలా రిలేషన్షిప్స్ పోవడానికి కారణం 3వ పర్సన్. ఒక ఇద్దరిని తీసుకొచ్చి ఒక ఇంట్లో పడేసినప్పుడు, బతకండి ఇది జీవితాంతం మీరు బతకండి అని వదిలేసినప్పుడు, వేరు వేరు ప్లేస్ నుంచి వేరు వేరు అలవాట్ల నుంచి పడతారు. పడ్డప్పుడు వాళ్ళు జస్ట్ అంటే సొల్యూషన్ లేని ప్రాబ్లం లేదు, నువ్వు డిస్కషన్ చేస్తే అయిపోయే ప్రాబ్లమ్స్ అవి. ఆ డిస్కషన్కి టైం ఇచ్చుకోకుండా ఉంటే గొడవ అయింది, అయింది. గొడవ అయింది, కొట్టేసుకోలేదు, సాయంత్రం పొడేసుకున్నారు, కూర్చొని మాట్లాడుకోండి. అసలు మాట్లాడుకోవద్దు. That is the Ah, negative. no, That is no, the no, negative no, we no, have no. about the divorce right now. అబ్యూసివ్ రిలేషన్షిప్ నుంచి బయట వస్తే అది మంచిదే, బట్ చిన్న చిన్న విషయాలకి ఇలా చేస్తూ ఉంటే దట్ ఇస్ ద నాకు నెగటివ్. ఈ సినిమాలో నచ్చింది కూడా అదే. ఆ లాస్ట్ లో ఎలాగో సోషల్ మీడియాలో అక్కడక్కడ వచ్చేస్తుంది కాబట్టి తను లాస్ట్ లో పెట్టి తీసి రెడీ అవుతుంది కదా. వావ్, ఈ ఐడియా భలే వచ్చింది అనిపిస్తుంది నాకు. అంటే సినిమా మొత్తం 100 రూపాయల టికెట్లో ఆ 10 సెకండ్లు చాలు 100 రూపాయలకి అనిపించింది నాకు. అది రాసేటప్పుడు కూడా హై ఇచ్చింది నాకు. ఇంకోటి కూడా ఉంది, రాశిగా అలా వెళ్తూ వెనక్కి తిరిగి ఖర్చు చాలా ఆలోచించావు నువ్వు. ఏ అబ్బాయికైనా సరే అరే మా అమ్మలా చూసుకునే అమ్మాయి రావాలి అనుకుంటారు కదా, నాలా ఆలోచించావమ్మా నువ్వు అని చెప్పి ఆవిడ హక్ చేసుకుని ఆ సీన్ చాలా చాలా మంచి సేపు. బాగుందండి, బాగా లేపింది కూడా. అండ్ తిరుగు మీకు ఎప్పుడు అనిపించింది ఆ పాపం తిరుగు అని ఇంట్లో? ఇంట్లో అంటే అప్పుడు అనిపిస్తుంది, అంటే ఇంకా ఇంత ముందులాగా ఫ్రెండ్స్తో అర్ధరాత్రులలాగా తిరగడానికి, క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళలేము. సో ఇప్పుడు కొంచెం ఇంటి పట్టున ఉండాలి. అప్పుడు చిన్న చిన్న ఇట్లాంటివే సరదా కల్పన అనుమానించదు, అనుమానించడానికి మనం ఏమైనా చేస్తే కదా అనుమానించడానికి. లిప్ లాక్స్ చూసి ఏమైనా కలుపువ అంటే తను పరిచయం అవ్వక ముందే ఇవన్నీ చేసేసి ఉన్నాను కదా. అప్పుడే పాపం సో సో ఇప్పుడు ఇవన్నీ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ కాబట్టి. సో తిరిగికి మీరు కట్ చెప్పినప్పుడు 4-5 లిప్ లాక్స్ యాడ్ చేయొచ్చు. నేను అదేం చెప్పలేదు సార్. సో నువ్వు చెప్పమ్మా, పాపం ప్రతాప్ సినిమా చూసిన తర్వాత ఎందుకు ఏడ్చావు? పిజ్జా లేదు, ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయింది, రియల్ ఎమోషన్ చెప్పు. రియల్ ఎమోషన్ ఇస్ ఫర్ అంటే నేను డబ్బింగ్ చేసేటప్పుడు నా ఇలా బిట్స్ విత్ పైలట్ అలా చూసాను అంతే. మొత్తం సినిమా అప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఫస్ట్ ఇస్ ఎమోషన్ చాలా బాగా వర్క్ అయింది, వాయిస్ వర్క్ అయింది. ఐ కుడ్ ఫీల్ ద ఎమోషన్ దట్ ఈస్ ఆన్ స్క్రీన్. ఇంకొకటి ఇంత మంచి స్క్రిప్ట్ నాకు దొరికిందని అండ్ నేను బాగా పర్ఫామ్ చేసి లైక్ నా సాటిస్ఫాక్షన్కి నేను మంచిగా పర్ఫామ్ చేశానని ఓవరాల్. అండ్ అదే అందుకే థ్యాంక్స్ కూడా చెప్పాను, హీ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ. అండ్
నీ పక్క అటుపక్క ఆయన ఇటుపక్క నేను కూర్చో అవును. కానీ యాక్చువల్గా ఇంగ్లీష్లో ఒక సినిమా ఎక్కడ చూసా అందులో డైలాగ్ ఉంటుంది అమ్మ ఏడుస్తావు $10,000 మేకప్ అసలు ఏడుస్తుంటా ఎవరు మేకప్ పోకుండా ఇట్లా ఇట్లా మేకప్ పోద్దని చెప్పి ఇట్లా ఇట్లా అంటుంది ఓకే మేకప్ వేసుకొచ్చింది అంటే లేదు లేదు మేకప్ అని ఏం లేదు బట్ ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ ఐమ్ క్రైమ్ కదా అందరూ కెమెరాతో వచ్చేసారు దెన్ ఐ థాట్ ఇట్ బి చాలా డ్రమాటిక్ గా పిఆర్ కోసం చేస్తున్నారు అలా ఇప్పుడే వద్దు అవును. థర్డ్ ఫిల్మ్ కి అని ఈ సినిమాని పైరసీ చేసింది మొట్టమొదటి వ్యక్తి ఎవరు తెలుసా అదేంటి సినిమా చూడలేదు తిని సీన్ రాగానే వీడు ఇష్టం పెట్టుకుంటుంది దేవుడు. అది పాయాలంటే మీరు కర్ణాటకలో రిలీజ్ చేయలేదు మా అమ్మ నాన్న వెయిట్ చేస్తారు రిలీజ్ చేస్తాం మొబైల్లో తీసుకుని అదే కన్నడలో వద్దు తెలుగులోనే రిలీజ్ చేయండి అక్కడ స్క్రీన్ లేదు కదా సో మై మామ్ అండ్ డాడ్ ఆర్ వెయిటింగ్ వాళ్ళ కోసం నా సీన్ మాత్రమే చూడండి ఫుల్ సీన్ చిన్న సీన్లు మాత్రమే తీసింది అది కూడా అవును. రోజులమే తీసి అట్లా ఏమన్నా పైరసీ చేస్తారా అంటే ఫుల్ మూవీ చేస్తే అది పైరసీ అవుతుంది కదా అందుకే నా సీన్స్ మాత్రమే పంపించా ఈటీవీలో వచ్చిన తర్వాత అమ్మ నాన్న చూస్తారు ఈటీవీ అన్నారు కాబట్టి మాట్లాడుతాం దాన్ని ఈ కథ ఈటీవీకి ఎందుకు చెప్పారు దెర్ ఆర్ సో మెనీ సోర్సెస్ రైట్ సో మెనీ సోర్సెస్ అయిపోయాక ఈటీవీకి వచ్చారు. సో ఈటీవీ వాళ్ళే మొదటి అవకాశం ఇచ్చారు ఈటీవీ వాళ్ళు హోప్ ఇచ్చారు చేస్తాము, ఆ హోప్ని క్యారీ చేశారు. ఎలా ఉంది సపోర్ట్ వాళ్ళకి బాగుంది. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ స్ట్రగుల్ అవ్వలేదు. నాకు కావాల్సినట్లు సినిమా తీసుకోవడానికి కావాల్సిన ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఈరోజు నేను అనుకున్న సినిమాని, నేను రాసిన సినిమాని, నేను చూడాలనుకునే సినిమాని, నేను చూడాలనుకున్న క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈజ్ నా కళ్ళతో నేను చూడగలుగుతున్నా. అది ఎంతవరకు అంటే సినిమాలో నేను అనుకున్న ప్రాణం ఉంది, అది మిస్ అవ్వకుండా కాపాడుకుంటూ రావడానికి కారణం అయ్యారు. అండ్ వాళ్ళ జడ్జిమెంట్ ఎప్పుడు బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు వరస్ విజయాలతో అందులో మా కమిటీ గారు కూడా స్వార్థం అది ఓకే సార్ హ్యావ్ యూ బిన్ ఇన్ లవ్ హ్యావ్ యూ బిన్ ఇన్ లవ్ లవ్లో ఉన్నావు అయిపోయినా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారు అది సో వాట్ ఈస్ లవ్ లవ్ అనేది ఎక్స్పోజ్ చేయలేం దాన్ని, అది ఫీల్. అది లవ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకు తెలియని తనంలో, మెచ్యూరిటీ లేని ఏజ్లో మన లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత లైఫ్ని అల్లకల్లోలం చేస్తుంది, ఎటెల్లాలో తెలియని పరిస్థితుల్లో పెడుతుంది. అలా ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ అనేది ఒక మేజర్ పార్ట్ అవుతుంది. ఒక 20 years నుంచి 25 yearsలో లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత అది తీసుకునే డెసిషన్స్ అన్నీ దీనివల్లే డివేట్ అవుతూ ఉంటాయి. సో అక్కడ కనుక స్ట్రాంగ్ ఉండగలిగితే లైఫ్ని పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోవచ్చు అనేది నేను నమ్ముతాను. ఆ టైంలో ఎవరు ఆపలేము దాన్ని, ఎందుకంటే అది నేచర్. అది లవ్ ఎప్పుడు నువ్వు లవ్ చేసినంతకాలం బాగుంటుంది, నువ్వు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తావు బాగా. యు హావ్ బిన్ ఇన్ లవ్ యా ఆఫ్ కోర్స్ ఎక్స్పర్ట్ ఏముండదు లవ్లో. లవ్లో ఉండాలి లవ్లో ఎక్స్పర్ట్ ఏముండదు, అర్థం చేసుకోవడం చేసుకోకపోవటం ఈ రెండే ఉంటాయి. అంతే. హ్యావ్ యూ బిన్ ఇన్ లవ్ చాలాసార్లు. చాలా సార్లు లవ్ అన్నది అది ప్రేమించిన అమ్మాయి అది ఆమె మనం ప్రేమిస్తుందా లేకపోతే అది వన్ సైడెడ్ అయి ఉండొచ్చు. మోర్ దెన్ అమ్మాయి ప్రేమ కంటే నేను పేరెంట్స్ అండ్ సిస్టర్ ప్రేమ ఎక్కువ తెలుసు నాకు. కరెక్ట్. ఎండ్లెస్. సో అది యాక్చువల్ ప్రేమ నాకు తెలిసినంతవరకు ఏంటంటే దాంట్లో తను అన్నాడు ఎక్స్పెక్టేషన్స్ ఉండవని. ఇంకా ప్యూరెస్ట్ ఫామ్ అంటే ఇంకా మదర్, అది ప్రేమే. అండ్ ఫాదర్, సిస్టర్స్, ఇప్పుడు నాకు ఒక బాబు ఉన్నాడు అండ్ మా వైఫ్ ఉంది. అండ్ ఇదే ప్రేమ అంటే అమ్మాయి మధ్య అబ్బాయి మధ్య ఉండేదే ప్రేమ అంటే నేను నమ్మను. యా ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మంది పెట్ లవర్స్ ఉంటారు, నాకు మొక్కలు చాలా ఇష్టం. బట్ మోస్ట్ కాంప్లికేటెడ్ అంటే అబ్బాయి అమ్మాయి మధ్యలో ఉన్న లవ్వే కదా. నాకు తెలిసి సృష్టి అనేది ప్రేమ లేకపోతే సృష్టి లేదు అనేది నేను నమ్ముతాను. ఇందులో గ్రేట్ లవ్ స్టోరీ ఉంది, గోపరాజు అమన్ గారి లవ్ స్టోరీ అద్భుతం. అమ్మ 90s అఖిల గారి అది ప్రేమే. అది అఖిల గారు ఉంది ప్రాణం నీకు ఉండేది అప్పుడు అంటే ఆ సినిమా చూసినప్పుడు. లేదు అంటే ప్రేమ అనేది కాదు, నేనేం చెప్తున్నాను అంటే నీకు ఒక 18 years తర్వాత నీకు ఒక కార్డు ఇస్తారు, ఆధార్ ఇది ఓటు హక్కు ఇస్తారు. అలాగా దేవుడు బాడీలో ఒక ఏజ్ తర్వాత క్రియేట్ చేసాడు. అది నాకే కాదు, సృష్టి ధర్మం అది అందరికీ ఉంటుంది. నీకే ఉందా అని పర్టికులర్గా అడగనవసరం లేదు, ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ తర్వాత కోరికేస్తాడు. కాకపోతే గోపరాజు రమణ గారి క్యారెక్టర్కి ఏంటి అంటే అది ఎండ్లెస్. ఆ ఏజ్లో కూడా ఆ కోరిక ఉన్నాయి, చదువుతాం. ఈ సినిమా గురించి ఫైనల్గా ఇంకొక ప్రశ్న ఉంది ఏంటంటే అది ప్రసాద్ బెహ్రా ఎలా చేశాడు? ఇవన్నీ పక్కన పెట్టు, మేము అడుగుతాం చెప్పు. ప్రసాద్ బెహ్రా క్యారెక్టర్ చెప్పినప్పుడు
అది ఎందుకు చేయాలనుకున్నావు, నిన్న అది ఎలా ఎగ్జైట్ చేసింది? నేను 2 చూస్తాను ఏ సినిమా ఒప్పుకున్నా. ఒకటి సినిమా, 2 రిలేషన్. ఈ సినిమా నాకు సినిమా కన్నా ఎక్కువ రిలేషన్ నీతో. సో దానికి ఒప్పుకున్నా. Thank దాని గురించి నేను ఎంతవరకు వెళ్ళో నీకు తెలుసు. సో అది ఫస్ట్ అదమ్మా. రెండోది బొత్తోడు క్యారెక్టర్ చెప్పినప్పుడే అసలు యాక్చువల్గా బొత్తోడు బాడీ లాంగ్వేజ్ అది కాదు. నువ్వు నాకు చెప్పింది వేరు. వాడు ఎట్లా ఉండి ఒక పట్టు ఉండి ఆ టైంకి నేను తగ్గుతూ వస్తాం. నువ్వు అది యాక్సెప్ట్ చేసావు కాబట్టి అఫ్కోర్స్ చేస్తావు. వెరీ గుడ్ క్యారెక్టర్ అండ్ కేవలం చేసింది ఈ గురించి. నేను నిన్ను నమ్మాను అంతే. నిన్ను నమ్మి నేను ఓకే సార్. సాటిస్ఫై చేసిందా మరి? అఫ్కోర్స్ క్లైమాక్స్ ఖచ్చితంగా పొసాబ్ అనేది అందరూ పైన గుర్తుపాయి. అది నేను చాలా ప్రేమించి రాసిన క్యారెక్టర్ అది. నన్ను సాటిస్ఫై చేసింది అది. క్లైమాక్స్ చూసుకున్నాక ఓకే సినిమా లేచింది అని క్రియేట్ చేసింది నాలో నమ్మకం.